49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని గంటల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఏ పార్టీ దూసుకుపోయిందో తేలనుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడగా అన్ని పార్టీలకు షాక్ ఇస్తూ తెలంగాణ జాగృతి కవిత ఇచ్చిన మద్దతుతో ఓ కొత్త పార్టీ జోగులాంబ గద్వాల జిల్లాలో మున్సిపాలిటీ పైన జెండా ఎగురవేసింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలలో ప్రధాన పార్టీలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. ఈ ఎన్నికల ఫలితాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక సంచలనం నమోదైంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు షాక్ ఇస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైన కవిత మద్దతుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ విజయం సాధించింది. వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 10 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 8 వార్డుల్లో విజయం సాధించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరొక వార్డును పంచుకున్నాయి. దీంతో వడ్డేపల్లి మున్సిపాలిటీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వశం చేసుకుంది. అయితే ఇక్కడ కవిత మద్దతు వల్లే పార్టీ అభ్యర్థులు విజయం సాధించారన్న చర్చ జరుగుతోంది. కవిత మద్దతు ప్రకటించిన పార్టీ విజయం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు సింహం గుర్తుతో ఎన్నికలో పోటీ చేసి విజయం సాధించడంతో పార్టీ కార్యకర్తలు వడ్డేపల్లిలో సంతోషంలో మునిగిపోయారు. మరోవైపు జాగృతి కార్యకర్తలు సైతం ఈ విజయం కవిత కారణంగానే సాధ్యమైందంటూ జోష్లో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయనప్పటికీ పనిచేసే నాయకులను, మంచి నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చిన కవిత వడ్డేపల్లిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి తన మద్దతును ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ ఉన్నప్పటికీ వడ్డేపల్లిలో జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతిచ్చిన పార్టీ అభ్యర్థులకు ప్రజలు విజయాన్ని కట్టుబెట్టడం రాజకీయాల్లో ఆసక్తి పరిణామంగా మారింది. ఈ విజయంతో కవిత రాజకీయ అడుగులపైన ప్రస్తుతం చర్చ పెరుగుతోంది.